సెట్స్ లోను జక్కన్న ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్స్ లోను ఇంటర్వ్యూస్ లోను జోరుగా కనిపించి మీడియా ముందుకొచ్చిన ఆ ఇద్దరు హీరోలు మళ్ళీ ఇన్నాళ్లకు వెసులుబాటు చేసుకుని ప్రేక్షకుల్లో రావడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ అక్టోబర్ మామూలుగా ఉండదని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. RRR రామ్ అండ్ భీమ్ ఈ అక్టోబర్లో చేయబోయే సందడి చూడ్డానికి మేమంతా రెడీ అంటున్నారు. RRR మేనియా ఇంకా కనిపిస్తూనే ఉంది. వరల్డ్ వైడ్ గా ఎక్కడో ఒక్కడ ఎవరో ఒకరు ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. అక్కడ వారు మాట్లాడటమే ఆలస్యం అన్నట్లుగా నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ మూవీ తర్వాత మిస్ అవుతున్న హీరోలని ఇలా ట్రెండింగ్ లో చూసుకుని తృప్తి పడుతున్నారు. ఆఫ్టర్ RRR తారక్ ఇప్పటిదాకా మరే రిలీజ్ చూడలేదు. అఫ్కోర్స్ చెర్రీ ఆచర్యలో గెస్ట్ రోల్ చేసినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే ఈ ఇద్దరి హీరోల సినిమాలని ఒకసారి స్క్రీన్ మీద చూసుకోవడానికి రెడీ అవుతున్నారు జనాలు. ఎప్పుడెప్పుడా అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ రిలీజ్ విషయంలోనూ అప్డేట్ కనిపిస్తోంది. అక్టోబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లానింగ్ లో ఉన్నారట మేకర్స్. చరణ్ కెరియర్లో మైల్ స్టోన్ సినిమా అవుతుందనే మాటలు నాయికలు అడపాదడపా చెబుతూనే ఉన్నారు. ఇటు దేవర రిలీజ్ హడావుడి అప్పుడే కనిపిస్తోంది. అక్టోబర్లో వచ్చేస్తున్నామని గ్రాండ్ గానే అనౌన్స్ చేశారు కెప్టెన్ కొరటాల శివ. రీసెంట్ గా తారక్ బర్త్డేకి రిలీజ్ అయిన సాంగ్ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చింది. సో RRR తో కలిసి స్క్రీన్ల మీద సందడి చేసిన హీరోలు అక్టోబర్లో విడివిడిగా స్క్రీన్లు షేర్ చేసుకుని మరీ నువ్వా నేనా అన్నట్లుగా వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నారన్నమాట.